అబద్ధంతో గెలిచే విజయం కంటే నిజాయితీతో ఓడిపోవడం మిన్న. ఈ లైన్ బేస్ చేసుకొని ఒక చక్కని కథ మీకోసం. ఒక ఊర్లో ఒక తండ్రి వాళ్ళ ముగ్గురు కొడుకులకి పంపకాలు చేస్తున్నారు. ఆ ఆస్తి పంపకాల్లో ఈ ముగ్గురు కొడుకులకి ఒక కండిషన్ పెట్టిండు. ఏంటంటే వాళ్ళకి తలా ఇంత విత్తనాలు ఇచ్చిండు. ఎవరి మొక్క అయితే 6 నెలల్లో బాగా పెరుగుతుందో వాళ్ళకి ఈ ఆస్తి మొత్తం ఇచ్చేస్తా అని. కొడుకులు ఖుషయ్యారు. విత్తనాలు పెట్టి 6 నెలల పంట ఎవరిదైతే బాగా అనేసి ఓకే డన్ అని చెప్పేసారు. కరెక్ట్గా ఒక 6 నెలల తర్వాత వచ్చారు. ఇద్దరు కొడుకుల కుండీలలో ఇంత పెద్ద పెద్ద పూలు వేసుకొని వచ్చారు. మూడో కొడుకు కుండీలో ఏం లేదు, మట్టి తప్ప. తండ్రి దగ్గరికి వచ్చేసి ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ నా చెట్టు పెద్ద పెరిగింది, నా చెట్టు పెద్ద పెరిగింది, నా దానికి పూలు వచ్చినాయి అనేసి అంటున్నారు. మూడో కొడుకు మాత్రం తలదించుకొని ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న నా మూడో కొడుకుకే ఈ ఆస్తి అంతా అని చెప్పేసాడు. అట్టెట్లు ఇస్తారు? మా కుండీలలో కదా మొక్కలు పెద్ద ఉన్నాయి, మా దాంట్లో కదా పెద్ద పెద్ద పూలు ఉన్నాయి, ఆడి కుండీలు ఏమున్నాయి, మట్టే కదా అని. అప్పుడు తండ్రి, నేను మీకు ఇచ్చిన విత్తనాలు ఏంచిన విత్తనాలు. మీరు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా దాంట్లోకి వెళ్ళి మొక్క రాదు, పూలు రావు, కాయలు రావు. మీరు చెట్లు పెరిగితే ఆస్తి వస్తాయని చెప్పేసి నేను ఇచ్చిన విత్తనాలు పడేసి వేరే విత్తనాలు తీసుకొచ్చి నాటి అబద్ధాలు చెప్తున్నారు. నా చిన్న కొడుకు అబద్ధం చెప్పట్లేదు, ఆడదే నాటిండు. మొక్క రాలేదు, మొక్క రాదు కూడా. నిజాయితీగా ఉండి ఓటమిని ఒప్పుకున్నాడు. మీరు అబద్ధాలు ఆడి వేరే విత్తనాలు తెచ్చి పూలు ఉన్నాయని చూపిస్తున్నారు. సో నాకు ఏదో విధంగా నా ఆస్తి పెంచేవాడు వద్దు, నిజాయితీగా నా ఆస్తిని కాపాడేవాడు కావాలి. కాబట్టి చిన్న కొడుక్కే నా ఆస్తి మొత్తం అని చెప్పిండు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ రేపు ఇంకో మంచి కథని మళ్ళీ మేము ముందుకు వస్తాను. అలా వెళ్ళేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్స్లో కథ ఎలా ఉందో చెప్పండి. ఈ కథని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతవరకు ఉండనా? థ్యాంక్ యూ.